ఇస్తే ఆ 10 ఆజ్ఞకి లోబడిని జనాలు ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఏమై ఉన్నారు? ఆ 10 ఆజ్ఞలకి లోబడట్లా. దొంగతనం చేయొద్దంటే దొంగతనం చేసేవాళ్ళు తయారైపోతున్నారు. నరహత్య చేయకూడదంటే నరహత్య చేసేవారు బయట చేరారు. అబద్ధం ఆడకూడదంటే అబద్ధం ఆడేవాడు. వ్యభిచారం చేయకూడదంటే వ్యభిచారం చేసేవాళ్ళు ఈ రోజున దేవుని మాటకు లోబడట్లా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు నేను దేవుని మాటకి లోబడుతున్నామా లేదా అన్నది చూసుకోవాలి. చదవడం తర్వాత కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థించెను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరుళ్లను నన్ను కప్పి ఉన్నవి. హల్లెలూయా. ఏమన్నాడంటే యోనా గారు పాప ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తుండు? యోనా గారు ప్రార్థన చేస్తాను ఎక్కడి నుంచి? చాప కడుపులో నుంచి. దీని గురించి మనం తెలుసుకోవాలంటే మన దేవుడు ఎక్కడ నుంచి ప్రార్థన చేసినా వినే దేవుడు. హల్లెలూయా. ఎక్కడ నుంచి ఉన్నా ప్రార్థన చేస్తే వినే దేవుడు. యోనా గారు చాప కడుపులో ప్రార్థన చేస్తాను. చాప కడుపులో ఆ ప్రార్థన విన్నాడు. నేను కూడా ఎక్కడ నిలబడినా ప్రార్థన చేసినా వింటాడు. అదేంటో మనకు మాయరోగం. ఏసీ గదిలో కూర్చొని ప్రార్థన చేస్తేనే వింటాడు అనుకుంటాం మనం. అదేంటో పాపం 10 అంతస్తులు ఉన్న మేడలో కూర్చుంటే ప్రార్థన చేస్తే వింటాడు అనుకుంటాం. అదేంటో ఏసీ గదుల్లో ఉంటేనే ప్రార్థన వింటాడు అనుకుంటాం. అదేంటో మరి మనకు అర్థం కాదు. 1,00,000 మంది ఉన్నారు కదా, ఈ 1,00,000 మందిలో ప్రార్థన వింటాడు, ఆ 1,00,000 మందిలో నేను కూడా వింటే నా ప్రార్థన కూడా వింటాడు అనుకుంటారు చాలా మంది. యోనా గారు ఒక్కడే ఆ ఒక్క ప్రార్థన కూడా విన్నాడు. నీ ఒక్కదానివే నీ ప్రార్థన కూడా వింటాడు. ప్రియ సోదరి సోదరులారా, కానీ మనమేంటి ఎలా ఆలోచిస్తాం? ఆ సంఘానికి ఒక 10 మంది, ఆ సంఘానికి 1,00,000 మంది ఉంటారు కదా, ఆ 1,00,000 మంది కూడి ప్రార్థన చేస్తే వింటాడు. అలా ఆ 1,00,000 మందిలో నేను కూడా ఉంటాను అని అనుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు ప్రియ సోదరి సోదరు. అందుకనే పరిగెడతా ఉంటాం. ఈ ప్రార్థన వింటాడు ఆయన. ఏ పరిస్థితిలో ఉన్నా వింటాడు. యోనా గారి పరిస్థితి ఏంటి? ఆ సముద్రములో చేప కడుపులో ఉన్నాడు. అరవగలడా? గట్టిగా అరవగలడా? అరవలేడు. కానీ ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేసి ఉంటారు? తన మనస్సులో ప్రార్థన చేసి ఉండొచ్చు. నోటి మాట ఉన్నారు రాగలదా? ఊపిరి ఆడగలదా? ఆడదు. కైనా ప్రార్థన చేశాడు. ఏమని? దేవునికి ప్రార్థన చేశాడు. నన్ను అనాగాధంలో పడవేసింది దేవుడా? ఆయనే కదా కొని తెచ్చుకుంది కష్టాలు. ఆయనే కదా కష్టాలు తెచ్చుకుంది, బాధలు కొని తెచ్చుకుంది. ఎవరు? యోనా గారు. లాస్ట్కి ఎవరి మీద వేస్తున్నారు? దేవుని మీద వేస్తాం. మనం కూడా వేస్తుంటాం కదా. బాధలు కష్టాలు అన్ని చేసి ఒక కష్టం వస్తే, ఒక బాధ వస్తే దేవుడి మీద నేరం పోతున్నావు. నువ్వే నన్ను అక్కడ పడేసినావు, నువ్వే నన్ను తీసిపోయి ఈ శత్రువులకు అప్పగించినావు, నువ్వే నన్ను బానిసగా చేశావు. సొరుగుతారు చూసిన ఇశ్రాయేలు ప్రజలు అలా సొరుగుతా ఉంటాం మనం. ఎవరి వల్ల కష్టం వచ్చింది? నా దేవుడు అక్కడికి పంపించాడు కాబట్టి కష్టం వచ్చింది అనుకుంటున్నాను. అసలు ఎందుకు కష్టం వచ్చిందని ఆలోచిస్తే నువ్వు చేసిన ఎదవ పనుల వల్ల. దేనివల్ల? నువ్వు చేసిన పనుల వల్ల, దాని వల్ల కష్టం వచ్చింది తప్ప దేవుడు చేసిన పని వలన కాదు. యోనా గారి ప్రార్థన ఒక విచిత్రమై ఉండొచ్చు. మన కూడా విచిత్రమైన ప్రార్థనే కదా. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు మన గుచ్చములో ఇందువల్లనే వచ్చిందేమో, ఇది దేవుడే నాకు ఇచ్చాడేమో ఈ కష్టము, దేవుడే నన్ను కావాలని కష్టాల్లోకి నెట్టివేశాడేమో, నేనంటే పనేమో అని అనుకునే వారు లేదా? ఉన్నారు ప్రియ సోదరి సోదరులు. కొన్ని బాధలు
వచ్చినప్పుడు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు కావాలనే నన్ను శత్రువుల చేతికి అప్పగించినాడు. ఏమిటి ఈ దేవుడు? ఈయన ఒక దేవుడా అనుకునేవారు లేరా? ఉన్నారు ప్రియ సోదరి సోదరులు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే మనమే కష్టాలను తెచ్చుకున్నాం. కష్టాలను కావాలనే తెచ్చుకున్నాం. యోనా గారికి దేవుడు ఏం చెప్పాడు? ఆ పట్టణానికి వెళ్ళు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలకు సువార్త చెప్పు, ఆ ప్రజలు మారాలి, మారు మనసు పొందాలి. కాబట్టి ఆ పట్టణానికి వెళ్ళు అంటే పారిపోయాడు యోనా గారు. ఇప్పుడు కష్టాలు ఎవరి వల్ల వచ్చినాయి? ఇప్పుడు బాధలు ఎవరి వల్ల వచ్చినాయి? యోనా వలనే వచ్చినాయి. నీ వలన కష్టాలు నీకు వస్తాయి. ఆ కష్టాలను దేవుడి మీద మోపడానికి వీలు లేదు. మోపమా మనం దేవుడి మీద నేరాలు మోపుతున్నావా లేదా? ఏం కొంతమంది మోపుతారు. కొన్ని కష్టాలు వస్తే మోపుతాం మనం దేవుడి మీద. ఆయన వల్లనే వచ్చింది, ఆయన వల్లనే కష్టాలు వచ్చి ఉంటాయేమో. మోపమా మోపుతాం. అసలు ఎందుకండి? మీకు వరుసగా ఒక ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు పుట్టిరనుకో, సమాజం కూడా అంటది దేవుడు నమ్ముకున్నాం, ఏ సుఖం. ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అనేవి లేదు. నువ్వు కూడా అనవా? దేవుడు నమ్ముకున్నా నేను, ఏ సుఖం, నాకు అన్యాయం చేసింది దేవుడు అనేవారు లేరా? దేవుడి మీద నేరాలు పట్టేవారు నాకు ప్రియ సోదరి సోదరులారా. ఏదైనా ఆయన సంకల్పము చొప్పున మనము నడవాలి. త్వరగా చదవండి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని. హల్లెలూయా. ఎక్కడ నుంచి వెలివేయబడ్డాడంట? ఆయన సన్నిధానం నుంచి వెలివేయబడ్డాడు. వాస్తవానికి వెలివేయబడ్డాడా? కాదు, ఆయనే ఆయన సన్నిధానం నుంచి పారిపోయాడు. ఎవరు పారిపోయారమ్మా? ఎవరు పారిపోయారు? యోనా గారు ఎక్కడి నుంచి పారిపోయాడు? దేవుని సన్నిధానం నుంచి పారిపోయాడు. ఇప్పుడేమంటున్నాడు? నీవు నన్ను వెలివేసావు అంటున్నాడు. వెలివేసాడు అంటున్నారు. పారిపోయినది యోనా గారు. ఎక్కడి నుంచి పారిపోయారు? దేవుని సన్నిధానం నుంచి పారిపోయాడు. దేవుని మాట వినకుండా పారిపోయాడు. పారిపోయి ఇప్పుడు అంటున్నాడు, నీవు నన్ను వెలివేసావు. నువ్వు పనికి మానవుడివి, నువ్వు నాకు వద్దు అని వెలివేయలేదు ఆయన. నువ్వు చెప్పిన ప్రకారంగా నేను వినను, నా ఇష్టానుసారంగా నేను నడుస్తాను అని ఆయనే పరిగెత్తుకుంటూ పారిపోయాడు ఆయన సన్నిధానం నుంచి. మన దేవుడు జనాలను వెలివేసేవాడు కాదు. సమాజము వెలివేస్తుందేమో, మన దేవుడు వెలివేయడు. మన దేవుడు మన కోసం చేతులు చాపి దినమెల్లని కోసం ఎదురు చూస్తుంటాడు. నా కుమారుడు ఎప్పుడు వస్తాడు? ఆయన వెలివేసే దేవుడు కాదు. హల్లెలూయా. ఏ భాష, ఏ ప్రాంతము, ఏ కులమైనా సరే ఆయన వెలివేసే దేవుడు కాదు. నీవు నేను సమానము అని చెప్పి ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూసే దేవుడు ఆయన. ఆయన వెలివేసేవాడు కాదు. మరి యోనా గారు ఎందుకు అనుకున్నారో, యోనా గారు ఎందుకు ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ వెలివేశారు అంటున్నారు. వెలివేశారు. కాబట్టి ఈ సోదరి సోదరులారా, ఆయనే పారిపోయి, ఆయనే తప్పు చేసి నీవు నన్ను వెలివేశారు. మనం కూడా అంటాం కదా, మనమే తప్పులు చేస్తాం, మనమే అన్ని పొరపాటులు చేసి, నేను కాదు చేసింది తప్పులు, నేను కాదు చేసింది, అవతల వారు తప్పు చేశారు, అవతల వారు తప్పు చేశారు, అందుకు నాకు ఈ శిక్ష వచ్చిందని చెప్పేవారు లేరా? ఇద్దరు భార్య భర్తల మీద గొడవ వచ్చిందనుకో, నేనేం చేయలేదు, అంతా మా ఆయనే చేసిందని ఏమంటది? ఈయనేమో నేనేం చేయలేదు, నేనేం తప్పు చేయలేదు. ఎలా నీ భార్యను ఎందుకు వచ్చిందంటే నేనేం చేయలేదు, అంతా అదే చేసింది, నా భార్య చేసింది అనేవాళ్ళు లేడా? ఉంటాం. ఎవరితో ఒక తప్పు ఉంటుంది. ఏమన్నా 50% ఆయనది కూడా 50%. ఇద్దరు శిరసాపై ఉంటుంది.
కదా. ఏమంత ఎక్కువ తప్పని చెప్పలేము, అది ఎక్కువ అని చెప్పలేము. ఇద్దరు సరి సమానంగానే ఉంటుంది. ఏమో కొంచెం అలా ఫైర్ అయితే ఆయన కొంచెం ఫైర్ అయింది, ఏమో ఆయన కూడా సైలెంట్గా ఉండొచ్చు, కొంచెం గుడిగిద్ది అని ఉండవు. ఆయన ఫైర్ అవుతుంది, ఏమో ఫైర్ అయింది. ఏమైంది? ఓల్డ్ ఫైర్. ఏమైంది? ఫైర్ బాంబు పేరుకోద్ది. ఏమో పుట్టింటికి, ఈయనేమో కర్రీ మా ఇంటికి. కాబట్టి సోదరి సోదరా, ఫైర్ అయిపోతే ఇలా ఉంటుంది. 4 రోజులు వంటకాలు వండుకోవటం ఇబ్బంది. ఏమై రావే ఎవరైనా ఏదో అన్నా కాలు వేరే అంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సోదరి సోదరులారా, ఈయన వెలివేయమంటాడు. నువ్వు వెలివేసావని చెప్తున్నాడు. వెలివేశాడని చెప్తున్నాడు. దేవుడు నిజంగా వెలివేశాడా? ఆయనే పారిపోయాడు. ఆయనే పారిపోయి దేవుడి మీద అలిగాడు. పాపం దేవుడి మీద అలిగాడు. దేవుడి మీద అడిగితే ఇలాంటి మాటలే వస్తాయి. నీ భర్త మీద అడిగితే నీకు కూడా ఇలాంటి మాటలే వస్తాయి కదా. నేనేం చేయలేదు, అంత నన్నే పుట్టిండు అన్నాడు, తరిమి కొట్టిండు, వెలివేసిండు అంటాం కదా మనం. సో అలాగే పాప అడిగాడు, ఎవరాగా అడిగాడు. ఎక్కడ ఉండి అడిగాడు? చేప కడుపులో ఉండి అడిగాం. మనం పుట్టింట్లో అడుగుతాం అనుకో, అది వేరే విషయం. కాబట్టి ఆయన అడిగాడు. అడిగి దేవుడి మీద అడగవచ్చా? అడగవచ్చు, తప్పులేదు. కొన్ని అడగవచ్చు. ఎందుకంటే మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది ఆయన. అడగవచ్చు, అడగవచ్చు, తప్పులేదమ్మా. అడగకూడదా? అడగవచ్చు. ప్రభు ఇలా ఎందుకు చేసింది ప్రభు? అడగవచ్చు. కానీ అడిగినప్పుడు ఆయన చూసి నవ్వుకుంటాడు, నా కుమారుడు ఎంత చక్కగా అడుగుతున్నా. కానీ ఖచ్చితంగా జవాబిస్తుంది. హల్లెలూయా. ఖచ్చితంగా జవాబిస్తుంది. నేను అనుకుంటున్నా ఏమన్నా కదా బాబు, చేప కడుపులో ఉండి అలిగుంటాడు. నన్ను వెలివేశావు అని అలిగుంటాడు. ఈరోజు నువ్వు కూడా అలిగున్నావు కొన్ని సందర్భాలు. ఆయన మాట వినక, ఆయన మాటకు లోపడక, కష్టాలు వచ్చినప్పుడు అలిగి ఉన్నావేమో. ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన నిన్ను వెలివేయగా, ఆయన నిన్ను ఖచ్చితంగా పట్టుకొని ఉన్నాడు. నీవే ఆయన చెయ్యిని పట్టుకోవాలి. ఆయన చెయ్యిని విడిపించుకున్నది నీవే. ఆయన ఎప్పుడు నీ చెయ్యి పట్టుకోవాలనే ఆలోచిస్తున్నాడు. నీవే ఆ చెయ్యిని విడిపించుకున్నావు. ప్రియ సోదరి సోదరు, యోనా గారు పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? అక్కడ ప్రజలకు సువార్త చెప్పలేరు అని పారిపోయాడు. దేవుని చేతిని విడిపించుకొని పారిపోయాడు. దేవుని సన్నిధానం నుంచి పారిపోయాడు. మరి నీవు దేవుని సన్నిధానం నుంచి పారిపోతున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఆయన మాట వినకుండా పారిపోతున్నావేమో ఒకసారి ఆలోచించి. తప్పిపోయిన కుమారుడు కూడా అంతే, పారిపోయాడు. ఏం తీసుకొని పారిపోయాడు? ధనాన్ని తీసుకొని పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? మంచి నగరం చూసుకున్నాడు, ఎక్కువ పబ్బులుండే ప్రాంతాన్ని చూసుకున్నాడు, వ్యభిచార కొంపలుండే ప్రాంతాన్ని చూసుకున్నాడు, సినిమాలు ఉండే ప్రాంతాన్ని చూసుకున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు తన ధనాన్ని తీసుకొని. సినిమాలు చూశాడు, పబ్బులకు వెళ్ళాడు, బారులంటూ బీర్లంటూ అన్ని తాగేశాడు. తండ్రి మాటకి విలువివ్వకుండా పారిపోయాడు. తన పరిస్థితి ఎలా ఉందంటే లాస్ట్కి పందులు తినే పొట్టును తినాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రియ సోదరి సోదరు, నీవు కూడా పారిపోతున్నావేమో ఆయన సన్నిధానం నుంచి. ఈ తప్పిపోయిన కుమారుడు ఎక్కడి నుంచి పారిపోయాడు? తన తండ్రి దగ్గర నుంచి పారిపోయాడు. పారిపోతే ఫలితము చాలా కష్టమైన పరిస్థితి వచ్చింది. నీవు కూడా ఆయన సన్నిధి నుంచి పారిపోతే చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, అందుకే అంటది కదా, ఒక దెయ్యం నిన్ను పట్టి వదిలిపోతే మళ్ళీ నువ్వు లోకంలో పడితే ఒక 7 వస్తాయి. మొదటి స్థితి కంటే రెండో స్థితి చాలా భయంకరంగా ఉంటుందంట సోదరి సోదరు. కాబట్టి మీరు ఆయన సన్నిధానం నుంచి పారిపోకూడదు, ఆయన చేతిని పట్టుకొని ఉండాలి. ఆయన చేతిని విడిపించుకోవాలనుకోకూడదు. ఆయన చేతిని విడిపించుకుంటే చాలా కష్టాలు పాలవుతారు. మీ సోదరి సోదరు. తర్వాత చదవండి. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతములు పునాదిలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపంలో నుండి నేను నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాను.
పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించు. హల్లెలూయా. ఒక మాట అంటున్నాడు ఈయన, ఏమంటే 7వ వచనంలో, కూపంలో నుండి నా ప్రాణము నాలో ముచ్చటగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకున్నాడంట? ఇక ప్రాణము పోయిద్ది అనే పరిస్థితుల్లో ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుడిని జ్ఞాపకము చేసుకున్నాడు. మన ప్రాణం పోతుందనుకో, మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? కాదు, మన కడుపును పుట్టిన కుమారుడు. వాడు ఏమైపోతాడో నేను చచ్చిపోతే, వాడు ఏమైపోతాడో, నా కొడుక ఏమైపోతావు లేదా? ప్రాణాయ పరిస్థితిలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, నా కొడుకు బంగారు కొడుకు నేను చచ్చిపోతే ఎలా బతుకుతాడు, నా కుమారుడు నా కుమార్తె ఏమవుతారో అని వారిని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మనం సృష్టించిన సృష్టికర్తని జ్ఞాపకము చేసుకోం. ప్రియ సహోదరి సహోదరులు, అవసరమైతే ఆ టైంలో మన శత్రువుని జ్ఞాపకం చేసుకుంటాం. నేను చచ్చిపోతే నా శత్రువు పగలబడి నవ్వుతాడేమో అని వాడిని జ్ఞాపకం చేసుకుంటామే, కానీ మనం సృష్టించిన ఆ దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవట్లేదు. సహోదరి సహోదరులారా, ఈ యోనా ద్వారా మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. కష్టమైన పరిస్థితుల్లో శ్రమ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరిని? దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు మొర పెట్టాలి. ఎందుకంటే ఆయన మన నుంచి విడిపించగలడని సామర్థ్యము కలిగిన దేవుడని గ్రహించాలి. యోనా గారికి తెలుసు ఆయన విడిపిస్తాడని. యోనా గారికి తెలుసు ఈయనే అందరికంటే గొప్పవాడని, ఈయన సామర్థ్యం కలిగిన దేవుడని. ఈ సమయంలో కూడా నేను మొరపెడితే నన్ను విడిపించగలడని. ప్రియ సోదరి సోదరులారా, తర్వాత చదవండి. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబడులు చెల్లింపక మానను. యెహోవా యొద్ద నేను రక్షణ దొరుకునని అని ప్రార్థించెదను. అంతలో యెహోవా మత్సరమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనా నేల మీద హల్లెలూయా. యోనా గారు యెహోవా వద్దనే రక్షణ దొరుకునని నేను ప్రార్థన చేయగా, యోనా గారి కడుపులో యోనా గారి యొక్క పరిస్థితి ఎలాగుందంటే, చేపలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ చేపలో ఉండాలని సజీవంగా బ్రతికే ఉంటాను అనుకుంటే ఆయన నన్ను బ్రతికించగలడు. ఎలాగంటే ఆయన మాత్రమే రక్షించగలడు, ఆయన మాత్రమే నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించగలడు అని ఒక నమ్మకం ఆయనలో ఉంది. ప్రియ సోదరి సోదరులారా, మరి నీకుందా? నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా, యోనా గారి పరిస్థితి లాంటి పరిస్థితి వచ్చినా, ఆ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, అప్పులు పాలైనా వాటన్నిటిని విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు, ఏకైకని దేవుడు ఆయనే అని నీకు నమ్మకము ఉందా? యోనా గారికి ఉంది. నన్ను రక్షించేది యెహోవా మాత్రమే, ఆయన మాత్రమే విడిపించగలడు అని నమ్మకం ఉంది. ఎమ్మటిని ఏమొచ్చిందంట? అంతలో యెహోవా మత్సరమునకు ఆజ్ఞ కాదు, యోనాను నేల మీద కక్కి వేసిందంట. ఫస్ట్ సారే కాదు, రెండోసారి కూడా చేప మాట విన్నది. మనం వింటున్నావా? అస్సలేనా విన్నాం కదా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇది చెయ్యొద్దంటే చేస్తావు. 1 2 3 4 5 6 7 10 ఎన్నిసార్లు చెప్పినా మాట వినం. మాట వినటలేదు. సోదరి సోదరులు, పాపం యోనా గారు ఆ స్థితిలో కూడా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని ఆ చేప మింగివేసిన చేప కూడా కక్కి బయట వేసింది. ఆయన సమాధానాన్ని త్వరగా విన్నాడు, ఎమ్మటనే జవాబు ఇచ్చాడు. ప్రియ సోదరి సోదరులు, అనుకుంటున్నావేమో నా దేవుడు ఆ ప్రార్థన వింటాడా, జవాబు వస్తుందా అని. ఖచ్చితంగా
జవాబు వస్తుంది. ఏ పరిస్థితిలో చేసినా జవాబు వస్తుంది. యోనా గారు ఎన్ని రోజులు ఉన్నాడమ్మ చేపలు? 3 days. మరి యేసుక్రీస్తు 2 రోజులు ఉన్నారు, 3 దినములు ఆయన అక్కడ ఉన్నారు. ప్రియ సోదరి సోదరు, యోనా గారు అక్కడ ఉన్నారు. కాబట్టి ప్రియ సోదరి సోదరుల యోనా గారి విషయంలో మనం ఏం తెచ్చుకోవాలి? యోనా పారిపోయాడు. ఎక్కడి నుంచి? దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు. ఈ రోజున పారిపోయే వాళ్ళు లేరా? పారిపోయే వాళ్ళు ఎక్కువయ్యారు. ఈ రోజున పారిపోయేవాళ్ళు తండ్రి మాత్రం వినకుండా, తల్లి మాత్రం వినకుండా ఆ కుమార్తె ప్రియుడిని తీసుకుని పారిపోయే వాళ్ళు లేరా? ఉన్నారు. నాకు తండ్రి వద్దు, తల్లి వద్దు, నాకు ప్రియుడే వద్దు అని పారిపోయేవారు ఈ రోజున ఎక్కువైపోయారు. ఆ పారిపోయిన తర్వాత, ఆ కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చిన తర్వాత, నాన్న నేను తప్పు చేశానని ఇక యోనా గారు తిరిగినట్టు తండ్రికి ఎలా తిరుగుతారు. తిరిగినప్పుడు తన తండ్రి సరే జరిగింది, ఏదో జరిగింది రమ్మా అనేవారు. ఇంకొంతమంది అయితే వేసేసేవారు ఉన్నారు అనుకో, అది మనం చెప్పకూడదు. కాబట్టి ఈ సహోదరి సహోదరులారా, ఈ రోజున తల్లిదండ్రులను విడిచిపెట్టి వారి మాటకి లక్ష్య పెట్టకుండా ఎలా పరిగెడుతున్నారంట? పరిగెత్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు కూడా ఒక పరుగు పందెం ఉంది. నీతి కోసం పరిగెత్తాలి మనం, హల్లెలూయా. నిజాయితీ కోసం పరిగెత్తాలి మనం, అడ్డమైన వాటి కోసం పరిగెత్తకూడదు. యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఈ యవన బలాన్ని దేవుని కోసము ఉపయోగించుకొని పరిగెత్తాలి. కానీ ఈ యవనస్తుడు దేని కోసం పరిగెడతాడు? ప్రియుల కోసం పరిగెడతాడు, సినిమాల కోసం పరిగెడతాడు, వ్యభిచారం కోసం పరిగెడతారు, దొంగతనం చేయటం కోసం పరిగెడుతున్నారు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మీరు నీతి కోసము పరిగెత్తాలి, దేవుని సువార్త కోసము పరిగెత్తాలి. దేవుని సువార్తకు పరిగెత్తలేదు యోనా గారు. ఎందుకో పరిగెడితే దెబ్బ తగ్గుతుంది అనుకుంటాడేమో. పరిస్థితులను చూసి ఆ పరిస్థితులను అంచనా వేసుకొని ఆగిపోయి కష్టాలు పాలు తెచ్చుకున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, నీవు కూడా ఆగిపోతున్నావేమో, నీవు కూడా దేవుడి సన్నిధానం నుంచి పారిపోవాలని ఆలోచన చేసి ఉన్నావేమో. ఒకసారి ఆలోచన చేయి. నీవు దేవుడి సన్నిధి పారిపోవాలని ఆలోచన చేస్తే నీకే నష్టం, నీకే శ్రమలు, నీ కుటుంబానికే శ్రమలు, లేనిపోని కష్టాలు తెచ్చుకుంటాం. ఆ తెచ్చుకొని కూడా మళ్ళీ దేవుడి మీద నేరము మోపుతామేమో. ఒకసారి ఆలోచన చేసి సోదరి సోదరు, ఈ మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యోనా గారు 2వ అధ్యాయంలో ఇన్ని ఏం చేశాడు? కష్టమైన పరిస్థితిలో ప్రార్థన చేశాడు. మరి కష్టమైన పరిస్థితిలో ప్రార్థన చేస్తున్నావా? కష్టం వచ్చిందనుకో ప్రార్థన చేస్తున్నావు. ఎలాంటి పరిస్థితి అయినా సరే ప్రార్థన చేస్తున్నావు. ఒక బాధ వచ్చింది, కష్టం వచ్చింది, అర్ధరాత్రి మెలకు వచ్చింది, ప్రార్థన చేయి అన్న తలపు వచ్చింది, ప్రార్థన చేస్తావా? ప్రశ్న చేస్తావా? అర్ధరాత్రి సడన్గా మెలకు వచ్చింది, ఎందుకు? నిద్ర పట్టట్లా, ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఏదో అప్పులో శ్రమలో ఏదేం కానీ ఆ బాధ వల్ల నీకు నిద్ర పట్టట్లా. ఆత్మలో ఆ అర్ధరాత్రి మెలకు వచ్చినప్పుడు ఒకసారి ప్రార్థన చేసుకున్నా అన్న అంటే చేస్తావా? చేయము. నేను చిన్నగా వేసి నీ గ్లాసులు నీరు పోసుకుని తాగి మళ్ళీ మొదలుపట్టు. ఇదే కదా మనం చేసేది. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేస్తే వింటాడు. అర్ధరాత్రి 12 అయినా వింటాడు, నడిచా 3 అయినా 4 అయినా 5 అయినా ఆయన వింటాడు. ఎందుకంటే నువ్వు కష్టాల్లో బాధలో ఆయనకి ప్రార్థన చేసావు కాబట్టి, ఆ కష్టాల్లో బాధలో నీ ప్రార్థన చేసావు కాబట్టి ఆ ప్రార్థన ఖచ్చితంగా జవాబు వస్తుంది. నువ్వేమో ఆ కష్టాలప్పుడు చేయము, మనం ప్రార్థన చేయం, ఏడుస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండి ప్రార్థన చేయాలి. యోనా గారు ధైర్యంగా ఉన్నాడండి.
చేప కడుపులో కూడా ప్రార్థన చేశాడు, ధైర్యంగా ఉంటాడు. మరి మనం చేయగలుగుతామా? మనము చేయలేము. మన ప్రార్థన చేయాలి. కష్టమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. మరి క్రైస్తవులు అంటే కొట్టేటట్టు కూడా ఉన్నాయి పరిస్థితులు. క్రైస్తవులు అని చెప్తే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. మరి అలా పరిస్థితులు ప్రార్థన చేయగలుగుతావా? మనం నువ్వు ప్రార్థన చేస్తే లేపేస్తామంటే ప్రార్థన చేయకుండా ఉంటారు. మరి దానిలుగా కలిగే పరిస్థితి, సింహాలు బోర్లు వేస్తామన్నారు, చంపేస్తామన్నారు, కానీ ప్రార్థన మానలేదు. ప్రార్థన మానలేదు, గొప్ప కార్యము చూశాడు. శ్రమ వచ్చినా సరే ఆ శ్రమంలో కూడా ప్రార్థన చేశాడు. ఎలాంటి శ్రమ? సింహాలు ఎదురుగా ఉన్నాయి, పాపం వేసేసారు, చంపేస్తే అనుకున్నారు, కానీ సింహాలు ఎదురుగుండా కానీ ప్రార్థన చేశారు. సింహాలు నోరు మూసాడు. హల్లెలూయా. పరిస్థితులు ఎలాంటి పరిస్థితులైనా సరే తారుమారు చేయగలడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు, అలాంటి దేవుడు వల్లనే రక్షణ కలిగిందని యోనా గారికి తెలుసు. మరి నీకు నాకు తెలుసా? ఆయన వల్ల రక్షణ ఉందని, ఆయన ద్వారానే పరలోక రాజ్యం ఉందని, నిత్య ఉందని, ఆయనే ఒక మార్గం అని మీకు తెలుసా? కాబట్టి ప్రియ సోదరి మాటలు వింటున్న నీవు ఆయన సన్నిధానం నుంచి పారిపోవటానికి వీలు లేదు. కొడుకు పారిపోయాడు, ఎందుకు పనికిరాని వాడిగా అయిపోయాడు. ఆ పారిపోయిన క్రమంలో ఏమైంది? తన బలాన్ని మొత్తము కోల్పోయాడు, తన విశ్వాసాన్ని మొత్తము కోల్పోయాడు, తన సంపద మొత్తాన్ని కోల్పోయాడు. ఆ సంపద ఎవరి? దేవుడు ఇచ్చిన, తన తండ్రి సంపాదించిన సొత్తులు కాదేశాడు. మనము కూడా పారిపోతున్నామంటే, మనం కూడా పారిపోయి దేవుడికి వ్యతిరేకంగా ఉంటున్నామంటే, ఆయనకు మనకు ఇచ్చిన ఆ సంపదను మనం కూడా మనం కూడా ఖర్చు చేసినట్టే. ఏమిటి ఆయన ఇచ్చిన సంపద? ఈ యవ్వన బలము, ఈ ఆయుష్, ఈ శరీరము, వీటన్నిటిని మనం కూడా ఖర్చు చేసినట్టే. ఈ ఖర్చు చేసేది దేవుని కోసము ఖర్చు చేద్దాం. ఈ పరిగెత్తేదేందో దేవుని కోసము పరిగెడదాం. ఈ పరిగెత్తేదేందో దేవుని సువార్త చెప్పుటకు పరిగెడదాం. నీతి నిమిత్తము పరిగెడదాం. నీతి నిమిత్తం పరిగెడదాం. ప్రియ సోదరులు, నీతి నిమిత్తం పరిగెత్తే వాళ్ళు చాలా తక్కువైపోయారు, చిన్నగా నడుస్తున్నారు. ఈ రోజున వ్యభిచారం చేసేవాడు పరిగెత్తుతున్నాడు ఫాస్ట్గా. ఈరోజు దొంగతనం చేసేవాడు పరిగెడుతున్నాడు ఫాస్ట్గా. ఈ రోజున ఇక లేని మాటలు చాడీలు చెప్పేవాడు పరిగెడతా ఉన్నాడు ఫాస్ట్గా. ధనం కోసం పరిగెడతా ఉన్నాడు ఫాస్ట్గా. అంతే ఫాస్ట్గా పాతాల వాళ్ళ కోసము వెదురు చూస్తుంది. రా 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 ఫాస్ట్గా రా అని, హల్లెలూయా, ఫాస్ట్గా రా 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 అని వెదురు చూస్తుంది వాడి కోసము పాతాళము. వాడికి తెలియదు పాతాళము ఎదురు చూస్తున్నదని. మనకు తెలుసు దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడని. మనం కూడా ఆయన కోసము పోరాడదాం, ఆయనకి లోబడదాం, ఆ నీతి నిమిత్తం బతుకుతాం, ఆయనతో పరిగెడదాం. ఈ మాటలు దేవుడు దీవించి బలపరచును గాక. ఆమేన్.